ఆయన ఏం పట్టించుకోకుండా తింటాడు. అంటే ఆలోచన మొత్తం రచన మీద ఉంటుంది. తింటాడు బాగానే. మళ్ళా అదే వంటని మన తర్వాత కూడా ఇంకొకటి కూడా తింటాడు. రెండో రోజు మళ్ళా మూడోసారి సాయంత్రం పూట కూడా అదే పెట్టిన తర్వాత అప్పటికి ఆయన రచన పూర్తయిపోతుంది. ఏంది ఇది ఎంత ఉప్పు ఎక్కువ ఉంది, ఎలా తింటుంది దాన్ని అంటాడు. అంటే అదేంటి మరి మీకు ఉదయం అదే పెట్టినా మధ్యాహ్నం అదే పెట్టినా అప్పుడు సపోర్ట్ చేయకుండా మంచిగా తిన్నారు, ఇదేంటి అంటే నేను అప్పుడు రచన ధ్యాస మీద ఉన్నా, అందుకని చెప్పేసి నాకు బయట ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పేసి అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు వేరే దాని మీద ధ్యాస ఉంటే మనం ఆ పని పూర్తి చేయలేము. పూర్తి చేయాలంటే దాని మీద ధ్యాస ఉండాలి, బయట ఏమైనా కూడా పట్టించుకోవాలి. అదే ధ్యానం. ధ్యానం అంటే అదే మనం ఉదయం పూట యోగా సెంటర్లో చేసేది కూడా ధ్యానమే. బయట ఆలోచన రాకుండా మనసంతా ఒకే దగ్గర పెడితే అదే ధ్యానం అయిపోతుంది. అదే ధన్యవాదాలు. పురుషులారా ప్రేమతో చెప్పండి. చిరు చిరు నవ్వులలో కురిసిన పూలవాన ఏలో ఫలము గాని జ్ఞానమును పొందినాము, తెలిసి ఫలితము సగీవాడు బ్రహ్మ ఒకడే, పరబ్రహ్మ ఒకడే. చిరు చిరు నవ్వులలో కురిసిన పూలవాన నూరేళ్ల జన్మ కోసం ఆనాడు తిరిగిన బంగారు బ్రతుకు కోసం ఈనాడు వెతికిన భ్రాంతి బావి ఆనందము సగిన నాలోని చీకటంతా వెన్నెలగా మార్చిన బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. చిరు చిరు నవ్వులలో కురిసిన పూలవాన తుదిలేని జీవితాన పెనుగాలి రేగిన నీ జ్ఞాన దృష్టితోని అందాలు తొలగిన కడగళ్ళ బ్రతుకులోని వడగాలి రేగిన హరితత్వ దర్శనముతో ప్రేమలన్నీ తొలగిన బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే.